హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. ఇప్పుడైతే నేను అలైట్ మోషన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే సేక్ ఎఫెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ దీని కీ ఫ్రేమ్ అనేది ఎండ్లో చెప్తాను ఎలా యాడ్ చేయాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ 8.13 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ ఐకాన్, దాని తర్వాత మీడియాపై క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో, లైక్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూస్తుంటారు కదా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఈ సెకండ్ బీట్ అంటే 11.06 మిల్లీ సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా ఎండ్ వరకు జరుపుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. సో ఇట్లా సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అనేది చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇట్లా ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్పై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అనేది క్లిక్ చేయండి. తర్వాత ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది, చూస్తుంటారు కదా. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో కూడా సేమ్ అలానే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఫోటో అనేది సెట్ అయిపోయింది. ఇంకా మీకు ఫోటో అడ్జస్ట్మెంట్ కాకపోతే ఫోటోపై క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి, సెట్ అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి ఎఫెక్ట్ పై క్లిక్ చేసి మళ్ళీ 3 డాట్ కాపీ ఎఫెక్ట్స్. దాని తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్ పై క్లిక్ చేసి 3 డాట్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో ప్రతి ఒక్క లిరికల్ కూడా సేమ్ ఇలానే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇట్లా పేస్ట్ అనేది చేసుకుంటున్నా, ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. మీరు కూడా ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది ఇట్లా చేసుకోండి. సో ప్రతి ఒక్క దీన్ని కూడా సేమ్ ఇలానే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, వీడియో అనేది చాలా చిన్న వీడియో కనుక లెంత్ అవుతుంది. సో దాని తర్వాత ఇప్పుడు వీడియోని సింపుల్గా సేవ్ అనేది చేసుకోండి. ఏరో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.